దేవుని స్తోత్రం. ఈ ఉదయకాలంన దేవుని వాక్యంని మనం ధ్యానించబోతున్నాం. ప్రకటన గ్రంథం 26వ అధ్యాయం 7, 8, 9, 10 వచనంని ధ్యానించబోతున్నాం. ప్రకటన గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం. ఈ వాక్యంలో అంశం the sinful nature of men will be revealed despite of Jesus millennial reign. అనగా యేసయ్య 1000 సంవత్సరములు ఈ లోకముని స్వయంగా పరిశుద్ధులతో పరిపాలించినప్పటికీ కూడా మానవులు పాప స్వభావంని దేవుడు బయలుపరచబోతున్నారు. యేసయ్య స్వయంగా పరిశుద్ధులతో ఈ లోకముని 1000 సంవత్సరాలు పరిపాలన చేసిన తరువాత కూడా మానవుల్లో అదే పాప స్వభావం ఉంటుంది. ఆ పాప స్వభావంని యేసయ్య బయట తీసుకురాబోతున్నారు. చదువుదాం. 7వ వచనం చదువుదాం. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తాను ఉన్న చెరలో నుండి విడిపింపబడును. ఇక్కడ మనం చూస్తున్నాము యేసయ్య సాతానుడి చేతిలో ఈ లోకముని 7 సంవత్సరాలు పెట్టబోతున్నారు. 7 సంవత్సరాలు సాతానుడే స్వయంగా ఈ లోకముని పరిపాలన చేయబోతున్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. అయితే 7 సంవత్సరాలు సాతానుడు ఈ లోకముని పరిపాలిస్తున్నప్పుడు సంఘం శ్రమల్లో వెళ్ళిద్దంట. దేవుని పిల్లలు శ్రమపరచబడతారు, వేదనలో వెళతారు, దుఃఖములో వెళతారు. వాళ్ళు మహాశ్రమలో దేవుని పిల్లలు వెళతారంట. అనగా మీ జాబ్ని తీసుకుంటారు, మీ పిల్లలు చదువుకోలేరు, మీకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉండదు, మీకు మీ సొంత ఇంటి నుండి మిమ్మల్ని తరిమి వేస్తారు. ఆనాడు సిరచాలంతా కూడా ఖాళీ చేయబడతాయి. సిరచాలలో నరగతి చేసిన వాళ్ళు, ప్రభుత్వమునకు విరోధముగా పనిచేసిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు, లేదు స్త్రీలు జీవితంని చెడిపిన వాళ్ళు జైల్లో ఉండరు. ఆనాడు సిరచాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా విడిపించబడతారు. ఎవరు సిరచాల్లో ఉంటారంటే ఎవరైతే ఆ 7 సంవత్సరాలు పరిపాలించే నాయకుడు ముద్ర లేక ఉన్నారో వాళ్ళే సిరచాల్లో ఉంటారు. ఎవరెవరు సిరచాల్లో ఉంటారంటే ఎవరు ఆ నాయకుని ముద్రని ధరించుకోలేదో వాళ్ళు సిరచాల్లో ఉంటారు. అనగా 666 అనే ముద్రని కలిగి ఉంటాడు. అది ఒక మృగం అనే అర్థం. 666 అనేది హీబ్రూ భాషలో మృగం అని చెప్పి అర్థం. ఆ మృగం అనే పదమునకే 666 లెక్క వచ్చింది. అయితే ఇదంతా కూడా ఈనాడు మనం వాడుతున్న టెక్నాలజీ అంతా కూడా ఎక్కడికి మనల్ని తీసుకుపోతున్నాయంటే ఈనాడు మీరు చూడవచ్చు, మీకు ఎస్బీఐ బ్యాంక్ ఉంటే ఎస్బీఐ డిజిటల్ యాప్ అని చెప్పి ఉంటుంది. ఆ డిజిటల్ యాప్లో కూడా మీరు డబ్బు పెట్టుకొని ఉండవచ్చు, కానీ ఆ డబ్బుని మీరు చేతిలో తీసుకోలేరు. దాంతో మీరు విక్రయం చేయవచ్చు, కానీ మీరు చేతిలో తీసుకోవచ్చు. మీకు బ్యాంకులో డబ్బు ఉంటుంది, ఆ డబ్బుని మీరు మార్చుకోవచ్చు, కానీ ఆ డిజిటల్ క్యాష్ని మీరు వాడుకోవచ్చు, కానీ మీరు డబ్బుగా తీసుకోలేరు. ఇదంతా కూడా ఎందుకు మనకు అలవాటు చేస్తున్నారంటే ముందు ఉన్న దినములలో మన చేతిలో ఉన్న డబ్బు ఉండదు, అంతా కూడా డిజిటల్ మనీగా మారిపోతాయి. అప్పుడు మనకున్న ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇలాంటి విషయం అంతా కూడా ఒక సింగిల్ కార్డులో రాబోతుంది. దాన్ని అది మైక్రోచిప్ రూపంలోనూ ఏదో ఒక రూపంలో తీసుకురాబోతున్నారు. అది ఎలా ఉండదంటే అది ఆధార్ కార్డుగా పనిచేసేది, రేషన్ కార్డుగా పనిచేసేది, పాస్పోర్ట్గా పనిచేసేది, డ్రైవింగ్ లైసెన్స్గా పనిచేసేది, మీ కార్కున్న బైక్కున్న సి బుక్గా పనిచేసేది, మెడికల్ కార్డుగా పనిచేసేది, మీ స్కూల్ ప్రూఫ్గా పనిచేసేది, మీ ఆఫీస్ శాలరీ ప్రూఫ్గా పనిచేసేది. అన్ని రీతిలో ఈ ఒక్క కార్డే ఉండిద్ది. మీకు వేరుగా ఏమీ అవసరం లేదు. హాస్పిటల్కి వెళ్తేటప్పుడు మీరు దాన్ని స్కాన్ చేస్తే మీ హాస్పిటల్ రికార్డ్ అంతా దాంట్లో వచ్చేసింది. మీరు స్కూల్కి వెళ్ళి స్కాన్ చేస్తే స్కూల్ రికార్డ్స్ అంతా వచ్చేసింది. మీరు బ్యాంక్కి వెళ్ళి స్కాన్ చేస్తే బ్యాంక్ రికార్డ్స్ అంతా వచ్చేసింది. మీరు ఎక్కడైనా వెళ్ళి కొనుక్కోవటానికి వెళితే అక్కడ స్కాన్ చేస్తే మీరు అక్కడ ఏం కొనుక్కోవాలో అలాగే మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయవచ్చు. అలాంటి ఒక కాలంలోనికి మనం వెళుతున్నాం.
ఒక వ్యక్తి ఈ లోకంలో ఉన్న మానవులందరినీ కూడా పరిపాలించాలంటే మానవులందరికీ కూడా పేరు కాదు, ఒక భాష ఉండిద్ది. ఆ భాష మ్యాథమెటిక్స్. మనం అందరికి కూడా 16 అంకె ఉంటుంది. మనకి పేరే మనం పిలుచుకుంటున్న పేరు, కానీ ప్రభుత్వమునకు మన పేరుతో సంబంధం లేదు. ప్రభుత్వం మన పేరుని ఎప్పుడో మార్చేశారు. నీ పేరుని, నా పేరుని ప్రభుత్వం ఎప్పుడో మార్చేశారు. ఆ పేరు ఏంటంటే మీ ఆధార్ కార్డులో ఉన్న నంబర్. మీ ఆధార్ కార్డులో ఉన్న నంబరే ఆయనకు పేరు. ఇప్పుడు జైలుకి వెళ్తే జైల్లో ఏమిస్తారు? పేరు పెట్టి పిలుస్తారా? 106 అంటారు కదా, నంబర్ పెట్టి పిలుస్తారు. అక్కడ పేరు అక్కర్లేదు, జైల్లో పేరే. కనుక మనకు అంత పేరు మార్చేశారు గవర్నమెంట్. ఆధార్ కార్డులో ఉన్న నంబరే మన పేరు. అంత్యక్రీస్తు ఈ లోకముని పరిపాలన చేస్తాడు 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరంలో ఈ ముద్ర ఎవరెవరు వేసుకోవట్లేదో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అంతా కూడా జప్తి చేస్తారు. కన్ఫిస్కేట్ అంటారు. అంతా కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరెవరు ముద్ర వేసుకోలేదు వాళ్ళ జాబ్ అంతా కూడా తీసుకుంటారు. మీ జాబ్ని తీసి వేరే వాళ్ళకి ఇస్తారు. ముందు అదే జరగబోతుంది. ముందు అదే జరగబోతుంది. జాబ్ని తీసి జాబ్ లేని వారికి ముద్ర వేసుకున్న వాళ్ళు ఎవరు ఆ క్యాడర్లో ఉంటారో వారికి ఆ జాబ్ని ఇస్తారు. పిల్లలకు చదువు ఉండదు. ముద్ర ఎవరు వేసుకోలేదో వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లోనే కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ ఉండదు. ఎవరికి ముద్ర లేదో వాళ్ళు మీరు కొట్టుకు వెళ్ళి ఏమి కొనుక్కోలేరు. అలాంటి భయంకరమైన కాలం వస్తుంది. ఆ ముద్ర లేకుండా కొనలేని, అమ్మలేని ఒక కాలం వస్తుంది. తినలేని, త్రాగలేని ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో దేవుని పిల్లలకు శ్రమలు ఉండిద్ది, మహాశ్రమ ఉండిద్ది. బాధ పెడతారు, వేధిస్తారు. నువ్వు ముద్ర వేసుకొని చెప్పి బలవంతం చేస్తారు. ముద్ర నేను వేసుకోను, నేను వేసే బిడ్డని చెప్తే మనకి ఏమీ ఉండదు. ఉండటానికి ఇల్లు ఉండదు, వాడుకోవటానికి డబ్బు ఉండదు, ఆరోగ్యంని కాపాడుకోవటానికి మందు ఉండదు, ఉద్యోగం ఉండదు, ఏమి ఉండదు దేవుని పిల్లలకు. ఆ దినములలో మహాశ్రమలు. జైల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా బయట పంపించబడతారు. ఎందుకంటే ఆనాడు ఉన్న ఆ టెక్నాలజీ ఎలా ఉండిద్దంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా కనిపెట్టగలుగుతారు. దాన్నే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారు, GPS అంటారు. GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. మీరు ఎక్కడ ఉన్నా కూడా, ఒకప్పుడు ఒక మొబైల్ ఫోన్ కొని మీరు సిమ్లు మారుస్తూ ఉంటే పోలీస్ మిమ్మల్ని కనిపెట్టలేరు. కానీ ఇప్పుడు వచ్చిన మొబైల్ ఫోన్ అంతా ఎలా తెలుసా? చాలా మొబైల్ ఫోన్కి మీరు బ్యాటరీ తీయలేరు. చూసారా? బ్యాటరీ లోనే ఉండిద్ది. మీరు బ్యాటరీని తీయాలంటే కుదరదు. ఇది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఒకవేళ మీరు సిమ్ మార్చినా సరే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి మొబైల్ని మీ 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 బట్టల లోపల పెట్టి బీరోలో పెట్టి దాచిపెట్టినా సరే పోలీస్ మీ ఇంటికి వచ్చేస్తారు. ఎందుకంటే దాంట్లో ఉన్న GPS అలా పనిచేస్తుంది. మీరు మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టినా సరే కనిపెట్టగలిగిన టెక్నాలజీనే మనం కలిగి ఉన్నాం. ఇదంతా కూడా కనుక నరగతి చేసిన వాళ్ళు, మోసకారులు, వీళ్ళందరూ కూడా బయటే ఉంటారు. వాళ్ళకి GPS సిస్టమ్ అనేది. అమెరికా దేశంలో బెయిల్లో ఎవరైనా పంపిస్తే కాలుకు ఒక చిన్న బెల్ట్ పెడతారు. మనం ఎలా చేతికి వాచ్ కట్టుకుంటామో అలాగే కాలుకు ఒక బెల్ట్ కడతారు. అది GPS. అది మీరు ఎక్కడ వెళుతున్నారు, ఎవరింటికి వెళుతున్నారు, వాళ్ళు బెయిల్లోనే ఉంటారు. కానీ మన ఊర్లో బెయిల్లో ఉంటే మహారాజాలా తిరుగుతుంటారు. కానీ అమెరికా దేశంలో కూడా బాగానే తిరుగుతారు, అన్నీ చేయవచ్చు. కానీ పోలీసు వాళ్ళని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఎక్కడ వెళుతున్నారు అన్నీ వాళ్ళకి తెలిసిద్ది. కాలుకి, కుడి కాలుకి ఒక బెల్ట్లా, వాచ్ లాంటి బెల్ట్లా పెడతారు. అది GPS. కనుక ఆనాడు ఎవరైనా కనిపెట్టగలుగుతారు. ఇది ముద్ర వేసుకోకపోతే దేవుని పిల్లల్ని కనిపెట్టలేరు. కనుక వాళ్ళు ఏం చెప్తారంటే ఇది క్రైస్తవులకు సంబంధమైన ముద్ర కాదు, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ఆజ్ఞ, ప్రభుత్వం అందరూ కూడా వేసుకోవాలని చెప్పి బలవంతం చేస్తారు. కానీ దేవుని పిల్లలు సత్యం ఎరిగిన వారు వేసుకుని వారు అందరినీ కూడా రాజద్రోహి, దేశద్రోహి, యాంటీ ఇండియన్, యాంటీ నేషనలిస్ట్ అని చెప్పి వాళ్ళు దేశద్రోహి, రాజద్రోహిని చెప్పి జైల్లో ఇస్తారు. ఎందుకంటే మీరు దేశంకి లోబడట్లేదు, అధికారికి లోబడట్లేదు అని జైల్లో ఇస్తారు. ఈ 7 సంవత్సరాల తర్వాత సాతానుడిని 1000 సంవత్సరాలు దేవుడు బంధకంలో ఉంచిపోతున్నారని పోయిన వారం మనం చదివాం. అవునా? 1000 సంవత్సరాలు. మీరు కొందరు నిద్రమత్తుతోనే వింటున్నారు. యేసయ్య మీకు మెలుకు కలిగిన హృదయం అనుగ్రహించును గాక.
జాగ్రత్తగా వినండి. 1000 సంవత్సరాలు దేవుడు సాతానుడిని బంధకంలో ఉంచి దేవుడే ఈ లోకముని స్వయంగా పరిపాలన చేయబోతున్నారు. ఆ 1000 సంవత్సరాలు ఎవరు ఉంటారు? ఈ 1000 సంవత్సరాలు ఎవరు ఉంటారంటే, ఎవరెవరు క్రైస్తవులుగా బాప్తిజం పొంది సేవ చేసి విశ్వాసులుగా ఉండి డబ్బుకు ఆశపడి ఈ లోకమునకు ఆశపడి ఇంటి మీద ఆశపడి శారీరక ఇచ్చలతో జీవిస్తా, నాకు భర్త కావాలి, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, పిల్లలు కావాలన్న ఆశతో ముద్ర వేసుకున్నారు వాళ్ళు. అలాగనే ఈ లోకంలో ఉండే దుష్ట మనసులందరూ కూడా ఈ లోకంలో ఉంటారు. ఆ 1000 సంవత్సరాలు యేసయ్య వచ్చినప్పుడు ఎవరు వస్తారంట? ఎవరెవరు యేసయ్య కొరకు రక్త సాక్షులుగా మరణించారో, అనగా రక్తం కార్చి యేసయ్య కొరకు ఎవరు చంపబడ్డారో వాళ్ళందరూ కూడా లోక ప్రారంభం నుండి ఇప్పుడు యేసయ్య ఆ 1000 సంవత్సరంని ప్రారంభించే కాలం వరకు ఎవరెవరు యేసయ్య కొరకు రక్తంని కార్చి చంపబడ్డారో వాళ్ళందరూ కూడా యేసయ్యతో పాటు వస్తారంట. వాళ్ళు ఎక్కడ ఉంటారు అని చెప్పి వాక్యంలో మనం చదువుతున్నాము. చూడండి, ఇప్పుడు 8వ వచనం చదువుదాం. భూమి నలుదిశలందు జనములలో లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న కోగు మాగోగు అనే వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. ఇక్కడ చూడండి ఏం చెప్పబడి ఉందంటే, చూడండి, యేసయ్య పరిశుద్ధతలో వచ్చి ఈ లోకమునే పరిపాలించబోతున్నారు. ఆ 1000 సంవత్సరాలు యేసయ్య పరిపాలిస్తున్నప్పుడు మనం యెషయా గ్రంథంలో చదువుతున్నాము, హీ విల్ రూల్ దెమ్ విత్ ద రాడ్ ఆఫ్ ఐరన్. ప్రకటన గ్రంథంలో కూడా ఉంది, ఆయన ఇనుప దండముతో వాళ్ళని పరిపాలన చేస్తారంట. ఇనుప దండంతో పరిపాలన అంటే ఎలా ఉంటుంది? చాలా ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఇనుప దండంతో వాళ్ళని పరిపాలన చేస్తారంటే అంత ఖచ్చితంగా ఉంటుంది దేవుని పరిపాలన. ఆ పరిపాలన గురించి యెషయా రాసిన 11వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అక్కడ జంతువులు కూడా చంపుకొని తిన్నదంట. ఏదైనా తోటం వలె ఉంటుందంట. దేవుని పరిపాలన సమయంలో ఏదైనా తోటం వలె ఉండిద్ది. ఏదైనా తోటంలో జంతువులు ఉందా లేదా? ఉంది. అప్పుడు ఏం తింటా ఉంది అది? ఆకుకూరలు తింటా ఉన్నాయి, అది చెట్లు తింటా ఉన్నాయి. అది జంతువుల్ని చంపుకొని తినలేదు. ఎప్పుడు? దేవుని ఆదామవ్వ పాపం చేసిన వరకు జంతువుల్ని తినలేదు. కనుక ఆ 1000 సంవత్సరాలు కూడా ఇనుప దండముతో వాళ్ళని పరిపాలన చేస్తారంట. ఒక పాట్ని ఏమంటారు, కుండని పగల కొట్టేటట్లుగా అంత ఇనుప దండముతో కఠినమైన పరిపాలన. కనుక అక్కడ మనుషులందరూ కూడా భయముతో ఉంటారు. భయంకరమైన శిక్షతో, భయముతో, జాగ్రత్త కలిగి బ్రతికి ఉంటారు. ఆనాడు నీతి మందులు పరిపాలన చేస్తారంట. ఎవరు నీతి మందులు? ఆ నీతి మందుల్ని మనం 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదివాము. ఎవరు ఆ నీతి మందులు? ఎవరు యేసయ్య కొరకు రక్త సాక్షులుగా మరణించారు వాళ్ళందరూ కూడా యేసయ్యతో పాటు తిరిగి వస్తారు. వాళ్ళు నీతిగా ఈ లోకంని పరిపాలిస్తారు. అనగా ఎక్కడ కూడా లంచం ఉండదు, ఎక్కడ కూడా అన్యాయమైన తీర్పు ఉండదు. కనుక ఖచ్చితమైన పరిపాలన 1000 సంవత్సరాలు యేసయ్య పరిపాలన చేస్తారంట. 1000 సంవత్సరాలంటే ఎన్ని తరాలు దాటిపోతాయి? దాదాపు ఒక 13, 14, 15 తరాలు దాటిపోతాయి కదా. అవునా? ఈనాడు మనుషులు ఎంతకాలం బ్రతుకుతున్నారండి? ఎంతకాలం బ్రతుకుతున్నారు? 80 ఉంచుకుంటాం, 80, 90, దాదాపు ఒక 13, 14 తరం ఉంటుంది. 1000 సంవత్సరాలు యేసయ్య ఈ లోకంని పరిపాలించబోతున్నారు. ఆ 1000 సంవత్సరాలు పరిపాలన ముగింపులో సాతానుడు 1000 సంవత్సరాలు చెరపట్టి ఉంటాడు. యేసయ్య పరిశుద్ధులతో ఈ లోకముని పరిపాలన చేస్తారు. ఆ 1000 సంవత్సరాల తర్వాత సాతానుడిని ఆ బంధకం నుండి విడుదల చేస్తారు. సాతానుడిని అప్పుడు ఈ లోకంలో వచ్చుటకు దేవుడు అనుమతిస్తారు. ఎందుకు అనుమతిస్తారంటే అప్పుడు కూడా ఆ 1000 సంవత్సరాలు ఇనుప దండముతో
దేవుడు పరిపాలన చేసిన, న్యాయమైన యథార్థమైన పరిపాలన చేసిన మనుషుల బుద్ధి మారదండి. మనుషుల బుద్ధి మారదు. నువ్వు ఎంత చెయ్యి, నువ్వు ఎంత ప్రేమించు, యేసే ఎంత ప్రేమించినా, యేసే ఎంత చేసినా బుద్ధి మారని ప్రజలు తరతరంలో ఉంటారని చూస్తున్నా. ఆయన ఏం చేస్తారంట? ఆయన బంధకం నుండి విడిపించబడిన తర్వాత 8వ వచనం చదువుతున్నాము. ఎలా ప్రజల్ని తీసుకొస్తారంట? సముద్ర ఇసుక వలనే ప్రజల్ని తీసుకొస్తాడంట. సముద్ర ఇసుక వలనే అంటే ప్రజల్ని మోసం చేస్తాడు, ప్రజల్ని మోసం చేస్తాడు. ఇంతకాలం ఎలా ఉన్నారయ్యా? అసలు ఇష్టం వచ్చినట్లుగా జీవించకుండా ఇదేంటి పరిపాలన? ఈ పరిపాలన మీరు ఉండాలని మీకు ఆశేనా? ఇదేం బ్రతుకు? ఇంత భయపడి జీవించవలసిన బ్రతుకేంటి? నేను సాతానుడు అలాగే చెప్తాడు, నువ్వెందుకు భయపడాలి? నువ్వు భయపడని అవసరం లేదు. నువ్వు ధిక్కరించు, రా, నాతో రా, నేను నీకు మంచి జీవితం ఇస్తాను, నేను నీకు మంచి బ్రతుకుని ఇస్తాను, నువ్వేమి విధేయత చూపించని అవసరం లేదు. తిరుగుబాటుని ప్రజల్ని కలుగ చేస్తారంట. ఎంతమంది ఉంటారంట? బైబిల్ ఇప్పుడు చదివాం కదా, ఎంతమంది ఉంటారంట? సముద్ర ఇసుక వలె ఉంటారంట. 1000 సంవత్సరాలు ఖచ్చితమైన పరిపాలన, మంచి నీతి న్యాయం కలిగిన పరిపాలన, యేసయ్య తను పరిశుద్ధులతో చేసిన పరిపాలన. ఆయనప్పుడు కూడా ఎలా ప్రజలు మారుతారండి? యేసయ్య స్వయంగా ఈ లోకంని 1000 సంవత్సరాలు పరిపాలిస్తున్నా, పరిశుద్ధులే వచ్చి ఈ లోకంని పరిపాలించినా కూడా ప్రజలు మోసపోతారా? మోసపోతారా? మోసపోతారు. ఇప్పుడు వాళ్ళు ఒకసారి మరణించారు ఈ లోకంలో. జాగ్రత్తగా వినండి. ఒకసారి మరణించారు, అవునా? మరణించిన వాళ్ళు పునరుత్థానం పొంది యేసయ్యతో పాటు తిరిగి వచ్చారు. వాళ్ళకు రక్త మాంసమైన శరీరం ఉండదు. యేసయ్యతో పాటు ఈ లోకంని వారు పరిపాలన చేస్తారు. వాళ్ళని చంపుతాము, వాళ్ళకి విరోధంగా యుద్ధం చేస్తాము రండి అని చెప్పి ఇసుక వలె ప్రజల్ని తీసుకొని యుద్ధంలోకి వెళ్తాడంటండి. సాతానుడు ఎంత మోసకారుడు! రక్త మాంసం లేని వారిని కొట్టగలుగుతామా? చంపగలుగుతామా? కానీ వాళ్ళకు విరోధంగా ఇసుక వలె ప్రజల్ని తీసుకొస్తారంట. 1000 సంవత్సరాలు యేసయ్య పరిపాలన కింద ఉన్నవారు, పరిశుద్ధుల పరిపాలన కింద ఉన్నవారు పాపం చేస్తారా? తిరుగుబాటు చేస్తారా? అవిధేయత కలిగి ఉంటారా? సాతానుకు లోబడతారా? లోబడతారు. సాతాను బాప్తిసం పొంది దేవుని బిడ్డని చెప్పుకొని పాపం చేయట్లేదా? తిరుగుబాటు చేయట్లేదా? అవిధేయత ఆత్మ లేదా? ఎన్ని పాపాలు! ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థమయ్యేటట్లుగా. పాప మాంసం లేనివారు, పాప రక్తం లేనివారు, కల్మిషం లేనివారు ఆదమవ్వని యేసయ్య చేశారు. ప్రతిరోజు యేసయ్య వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎప్పుడండి? ప్రతిరోజు చల్లని పూటలో వచ్చి మాట్లాడుతున్నారు. సాతానుడు ఒక్క రోజు ఆ ఏదెన్ తోటలో దూరాడు. ఎవరి మాటకు లోబడ్డారండి? ఎవరి మాటకు లోబడ్డారు? యేసయ్య అలాగునే ఈ లోకంలో 1000 సంవత్సరాలు నీతిమంతులతో పాటు పరిపాలన చేసినా కూడా సాతానుడు ఆ బంధకం నుండి విడుదల పొంది భూమిలో వచ్చిన వెంటనే ఇసుక వలె ప్రజలు మోసపోతారంట. ఆయన చెప్పే మాటను నమ్ముతారంట. ఆనాడు ఏదెన్ తోటంలో దేవుడు చెప్పారు, ఆ చెట్టు ఫలాన్ని తింటే నువ్వు మరణిస్తావు. కానీ సాతానుడు వచ్చి ఏం చెప్పాడు? నువ్వు తింటే దేవుడు వలె మారుతావు. మోసం చేసి తినిపించాడు. ఆనాడు కూడా 1000 సంవత్సరాలు యేసయ్య పరిపాలన తర్వాత మనుషుల్ని మోసపరిచి యుద్ధమునకు తీసుకెళ్తారంట. సాతానుడికి తెలుసు వాళ్ళకి రక్తం మాంసం లేదు కనుక వాళ్ళని చంపలేరని తెలుసు. ఇప్పుడు 9వ వచనం చదవండి. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిథిలమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకం నుండి
నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను. ఇప్పుడు వారందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే ఈ పరిశుద్ధులందరూ కూడా ఒక చోట్లో సమకూడి ఉన్నారని మనం చూస్తున్నాం. ఈ పరిశుద్ధులందరూ కూడా యూఫ్రటీస్ అనే నది ఎండిపోయింది. ఆ స్థలం గురించి చెప్పబడి ఉంది. అది సమానమైన చోట అంట. ఆ సమానమైన నది యూఫ్రటీస్ అనే నది ఎప్పటి నుండి ప్రవహిస్తుందంటే దేవుడు ఈ లోకంని సృష్టించినప్పటి నుండి ప్రవహిస్తుంది. అదే మనం ఆది కాండంలో మనం చదువుతున్నాం. అది దేవుడు ఈ లోకంని సృష్టించినప్పటి నుండి ప్రవహిస్తున్న నది ఎండిపోతుంది. అది యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. అక్కడ దేవుడు తన పరిశుద్ధుల్ని ఉంచి పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు చంపలేని వారిని, కొట్టలేని వారిని, రక్త మాంసం లేని వారిని, నీతి పరిపాలన చేస్తున్న వారిని వాళ్ళకి విరోధముగా యుద్ధం చేయుటకు లోకంలో దిశ నుండి సాతానుడు ప్రజలందరినీ కూడా మోసపరిచి వాళ్ళని తీసుకొస్తాడంట. 1000 సంవత్సరాలు యేసయ్య పరిపాలన చూసిన ప్రజలు, మంచిగా బ్రతికిన వాళ్ళు. అదే ఆ ఏదెన్ తోటంలో జరిగింది. యేసయ్య అన్ని సౌకర్యములు ఇచ్చారు, ఆదాము అవ్వకు అన్ని ఇచ్చారు. సాతానుడు వచ్చి ఒకే ఒక పూట మాట్లాడాడు, అంతే. వాళ్ళు మోసపోయారు. వాళ్ళు సాతానుడు మాటని నమ్మారు. ఆ ఏదెన్ తోటం నుండి త్రోసివేయబడ్డారు. ఆ 1000 సంవత్సరాల తర్వాత కూడా జరిగిపోయే సత్యం ఏంటంటే, దేవుడు పరిపాలించిన తర్వాత సాతానుడు మోసం చేసి యుద్ధమునకు తీసుకొస్తే, దేవుని పరిశుద్ధులకు విరోధముగా యుద్ధమునకు వస్తే పరలోకం నుండి అగ్ని వచ్చి వాళ్ళందరూ చనిపోతారంట. ఎంతమంది? వాళ్ళందరూ అగ్నితో కాల్చివేయబడి చనిపోతారంటే ఎంతమంది అండి? సముద్రపు ఇసుక వలె వచ్చిన ప్రజలు. ఒక్కరిద్దరిని సాతానుడు మోసం చేయడండి. ఆనాడు అవ్వని మాత్రం మోసం చేస్తాడా? లేదు, ఆదాంని కూడా మోసం చేశాడు. అవ్వ నిన్నగాక మొన్న ఒక వివాహంలోకి వెళ్ళాం. అక్కడ హౌసన్న మినిస్ట్రీ నాయకుడు ఆబ్రహాం గారు వాక్యం చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు, ఆ స్త్రీ చాలా బుద్ధిమంతురాలంట, ధైర్యవంతురాలంట. స్త్రీలు భయపడేది ఈ బల్లికి, ఈ కాక్రోచ్కేనంట. అదేంటి, బొద్దింగలకు, ఈ బల్లికే భయపడతారంట, భర్తకి భయపడరంట. ఆమె నేర్చుకున్నది ఏంటంటే, ఈయన నిద్రపోచ్చి నన్ను దేవుడు చేసి తీసుకొచ్చారు కనుక ఈయన మోసం చేయాలంటే ఈయన నిద్రపుచ్చాలని చెప్పి ఆయన నిద్రపుచ్చి ఆయన వెళ్ళకూడని, దేవుడు వెళ్ళకూడని చోట కింద వెళ్ళి తిరిగి ఆ ఫలంని సాతానుతో మాట్లాడి ఆ ఫలంని తీసి తిని వచ్చి ఆయనకు తినిపించిందంట అని ఆ పాస్టర్ గారు చెప్పారు. అంటే సాతానుడు డైరెక్ట్గా ఆదాంని మోసం చేయలే, అవ్వ మోసపరిచింది. మోసం పోయింది, మోసపరిచింది. ఆనాడు ఇసుక వలె ప్రజలు ఎలా మోసపోతారంటే ఒకరితో ఒకరు మాట్లాడి 1000 సంవత్సరాలు యేసయ్య పరిపాలన చూసిన వాళ్ళు సాతానుడు వచ్చి మోసం చేసిన వెంటనే ఇసుక వలె మోసపోతారంటండి. ఇసుక వలె ప్రజలు, లెక్కలేని ఇసుక వలె అంటే సముద్రం దగ్గర ఉన్న ఇసుక వలె అంటే లెక్కలేనిగా ప్రజలు మోసపోతారంట. అదే లోక ముహింపు, అదే లోకమునకు ముహింపు. అప్పుడే బైబిల్లో మనం చదువుతున్నాం కదా, ఆకాశం చుట్టబడిన చేపల వలె ఆకాశం జరిగిపోతుంది. ఆకాశం నుండి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అంతా రాలుతాయి. ఈ భూమి అగ్నికి ఆహారముగా ఉంచబడిందని యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతున్నంతా కూడా అప్పుడే జరగబోతుంది. ఇసుక వలె ప్రజలందరూ కూడా బయలుదేరుతారంట. అంతకాలం భయభక్తితో జీవించిన వాళ్ళు, అంతకాలం జాగ్రత్తతో జీవించిన వాళ్ళు. కారణం ఏంటంటే యేసే ఇనుప దండముతో, అనగా ఖచ్చితమైన శిక్ష. ఈనాడు చెప్తున్నారు, ఇదిగోండి అమ్మాయిని మీరు జడిపితే మీకు శిక్ష అంటారు. కలకత్తా పట్టణంలో ఒక డాక్టర్ని చెడిపాడు. ఆయనకు
ఏంటి జీవితకాల శిక్ష అని చెప్పి ఏదో కొంచెం ఫైన్ వేసి అక్కడ పెట్టారు. ఆయన చెప్తున్నారు పోలీస్ అధికారులు నన్ను బలవంతం చేశారు కనుక నేను చేశాను అని చెప్పి ఎవరిని ఏం చేయాలి, ఆయన మాత్రం జీవితకాల శిక్ష పెట్టారు. కానీ ఆనాడు యేసయ్య కాలంలో ఎలా ఉంటుందంటే తీర్పు అంటే తీర్పు. నువ్వు పలానా కార్యం చేస్తే నువ్వు మరణిస్తావు అంటే మరణిస్తావు అంతే. అక్కడ న్యాయవాదులు వీళ్ళు మంచివాడు ఇదంతా ఏమి ఉండదు. ఎందుకంటే పరిశుద్ధులు దేవుని జ్ఞానంతో దేవుని సలహాతో నీతి న్యాయం చేస్తుంటారు. అంత నీతి కలిగిన పరిపాలన. ఏదైనా తోటంలో దేవుడు సమస్తను చక్కగా చేసిన చోట చెట్లన్నిటికి ఆదాం పేరు పెట్టాడంట. అవ్వకు కూడా ఎవరు పేరు పెట్టాడు? ఆదామే పేరు పెట్టాడు. జంతువులన్నిటిగా ఆదామే పేరు పెట్టాడు. ఆకాశ పక్షులకు జలరాశులకు అన్నిటికీ ఆయన పేరు పెట్టాడు. ఎంత కాలం అయిందో మనకు తెలియదు, ఎంత కాలం అయిందో తెలియదు. అంత జ్ఞానం కలిగిన ఆదాము దేవుడు తినకూడదని చెప్పిన చెట్టు ఫలంని తీసుకొచ్చిన వెంటనే తీసి తిన్నాడు. దేవునికి విరోధముగా పాపం చేశాడు. దేవుడు ఏదైనా తోటం నుండి బయట తరిమారు. అదే జరగబోతుంది. 1000 సంవత్సరాల తర్వాత దేవునికి విరోధముగా ఇసుక వలె ప్రజలందరూ కూడా బయలుదేరి వస్తారంట. వాళ్ళందరినీ అగ్నితో, ఆకాశం నుండి అగ్నితో దేవుడు కాల్చి ఒక ముగింపును చేస్తారు. తరువాత ఈ భూమి ఉండదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. సైంటిస్టులు ఏదేదో కథలు చెప్తారు, మతవాదులు ఏదేదో కథలు చెప్తారు. ఎన్నో 1000 సంవత్సరాలకు ముందు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అతిథిని చెప్తారు. ఈ లోకం ఉన్నదే 6000 సంవత్సరాలు, అది కూడా ఇంకా ముగింపుకి రాలేదు. ఎప్పుడు అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభం అవుతుందో 6000 సంవత్సరంలో చివరి 7 సంవత్సరాలను మనం లెక్క పెట్టుకోవచ్చు. దేవుడు 1000 సంవత్సరాలు ఈ లోకంని పరిపాలిస్తారు. అంతే ఈ లోకమునకు ఉన్నది. ఈ లోకంలో ఉన్నదంతా కూడా మాయమాలం, మోసం. దేవుని వాక్యం ఇది జీవ గ్రంథం, సత్యమును మాత్రమే మాట్లాడేది. దీంట్లో ఉన్నదంతా కూడా సత్యమును మాత్రమే దేవుడు మాట్లాడతారు. ఈ లోకం అందరితో మోహించబడుతుంది. తరువాత దేవుని తీర్పు పరలోక రాజ్యంలో ప్రారంభమైపోతుంది. నీతిమంతులేమి అనీతిమంతులేమి లోకంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుని ఎదుట తీర్పులో ఉంటారంట. ఆ తీర్పు ఎంతకాలం జరిగింది మనకు తెలియదు. దేవుడు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా తీర్పు తీర్చబోతున్నారంట. వ్యక్తిగతంగా ముందుకు రావాలి. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన తీర్పు దేవుడు తీర్చబోతున్నారు. నీ బ్రతుకు దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచారని తెలియక ధిక్కరించి నువ్వు జీవిస్తున్న బ్రతుకు దేవునికి నువ్వు ఎంత ప్రేమ చూపించి ఎంత లోబడి జీవిస్తున్నావో ఆ బ్రతుకు తగిన తీర్పు. దేవుడు అందరినీ న్యాయముగా తీర్పు తీర్చి ఆ దినంలోనే యేసయ్య చెప్తున్నారు కదా, కాపరి గొర్రెపిట్టని కుడివైపున మేకల్ని ఎడమవైపున చేసేటట్లుగా దేవుడు తన పిల్లలందరినీ కూడా వేరు చేస్తారంట. పరిశుద్ధులందరినీ కూడా యేసయ్య పరలోక రాజ్యం తీసుకెళ్తారంట. దానికే ఈరోజు మనం ధ్యానించాము. 1 అధ్యాయం 8వ వచనంలో ఏమని చదివాము? మన పాపముల్ని ఒప్పుకున్నట్లయితే ఆయన నీతిమంతుడును నమ్మదగిన వాడును కనుక మన పాపముల్ని దుర్నీతిని సమస్త దుర్నీతి నుండి మనల్ని సమస్త దుర్నీతి నుండి విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేయను. ఆయన మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేస్తారంట అండి. ఆయన సన్నిధికి వచ్చి పాప క్షమాపణ ఒప్పుకుంటున్న ప్రతిసారి ఆయన క్షమించి మనల్ని పరిశుద్ధులుగా మార్చగలిగిన గొప్ప దేవుడు. నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలా, నరకంలో ఉండాలా, నువ్వు నిర్ణయించుకోవాలి. ఆ 7 సంవత్సరాలు ఒకవేళ యేసయ్య 7 సంవత్సరాలకు ముందు రావచ్చు. ఒకవేళ యేసయ్య 3.5 సంవత్సరాలు శ్రమల తర్వాత మధ్యలో రావచ్చు. ఒకవేళ యేసయ్య ఆ 7 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత రావచ్చు. కానీ నేను నమ్మే సత్యం, ఒక సేవకునిగా 3 సంవత్సరాలైనా సంఘం శ్రమల్లో వెళుతుంది. 3.5 సంవత్సరాలు సంఘం ఖచ్చితంగా శ్రమల్లో వెళ్ళింది. ఎందుకంటే మత్తయి రాసిన 25వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. యేసయ్య చెప్తున్నారు, దేవుని పరిశుద్ధుల చేత దేవుని పిల్లలని బట్టి ఆ దినములు తగ్గించబడతాయంట. ఆ శ్రమల దినం తగ్గించబడతాయంట.
7 సంవత్సరాల శ్రమలు కాక 3.5 సంవత్సరాలైన దేవుని పిల్లలు మహాశ్రమల్లో వెళుతారంట. అటు తర్వాత ఆ 3.5 సంవత్సరాల్లో అందరు దేవుని పిల్లలు చంపబడతారు. వాళ్ళందరూ కూడా యేసుతో పాటు ఉంటారు. 3.5 సంవత్సరాల తర్వాత యేసుతో పాటు సంఘం అంతా కూడా ఎవరెవరు రక్త సాక్షులుగా మరణించారో, భూమి పునాది వేయబడి ఆదాము సృష్టించబడిన కాలం నుండి ఆ చివరి దినం వరకు, శ్రమల కాలం చివరి దినం వరకు యేసయ్య కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన వాళ్ళు, యేసయ్య కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన వాళ్ళు, మహాశ్రమల్లో గెలిచిన వాళ్ళందరూ కూడా యేసయ్యతో పాటు దిగి వచ్చి ఈ లోకంని పరిపాలన చేయబోతున్నారు. అదే మనం 25వ అధ్యాయం 1 నుండి 6 వచనంలో మనం చదువుతాం. ఇప్పుడు 10వ వచనం చదువుతాం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకము గల గుండములో పడవేయబడను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడుదురు. ఆ 1000 సంవత్సరాలు మనుషులందరిని యేసయ్య కాల్చివేస్తారు. మనుషులందరూ ఇసుక వలె వచ్చిన ప్రజలు అందరినీ హతం చేస్తారు. భూమి ఇంకా ఉండదు. సూర్యుడు రాలిపోతాయి, చంద్రుడు నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశం ఒక దుప్పట వలె అది జరిగిపోతాయి. మనుషులందరూ మరణిస్తారు, భూమి కాలిపోతుంది. అప్పుడు యేసయ్య తీర్పుని ప్రారంభిస్తారు. సాతానుడు నిరంతరముగా, ఇంకా ఎన్నడూ సాతానుడు ఆయన దేవుని సన్నిధికి ప్రజల దగ్గర రావటానికి వీలు లేకుండా సాతానుడిని నిరంతరముగా అగ్ని గంధకము ఉన్న ఆ చోట్ల అగ్ని గుండంలో పడైపోతున్నారు. ఆ అగ్ని గుండంలో సాతానుడితో పాటు పరిపాలన చేసిన ఆ ప్రవక్త, అబద్ధ ప్రవక్త, మృగం అంతా కూడా ఉంటుందంట. ఆనాడు యేసయ్యని అమ్మటానికి ఎవరిని సాతానుడు వాడుకున్నాడండి? యేసయ్యని అమ్మటానికి ఎవరిని సాతానుడు వాడుకున్నాడు? యూదా ఇస్కారియోతును వాడుకున్నాడు. అలాగనే ఈ అంది దినంలో కూడా సాతానుడు దూరుతాడు, వాడుకుంటాడు. వాళ్ళందరినీ దేవుడు ఆ 1000 సంవత్సరాలు ఆ యుక్తమైన పరిపాలన ఉన్నా కూడా అందరూ అగ్నికి ఆహారం అయిపోతారు. భూమి అగ్నికి ఆహారం అయిపోతుంది. నాకు తెలుగులో ఆ పదాలు తెలియక ఇంగ్లీష్లోనో తమిళ్లోనో చక్కగా బైబిల్లో ఉన్న దాన్ని చెప్పగలుగుతాను మాటతో. బైబిల్లో ఉన్న మాటనే అక్షరాలుగా ఉపయోగించి తమిళ్లో ఇంగ్లీష్లో చెప్పగలుగుతాను. నాకు తెలుగు చదవటం రాకపోవటం వల్ల కొన్ని అక్షరాలైన పదాలని నేను వాడలేకపోతున్నాను. భూమి ఒక ముగింపుకు వస్తుంది. అప్పుడు తీర్పు ప్రారంభమైపోతుంది. నిరంతరమైన ఆగినది, అగ్ని ఆరదు, పురుగు చావదు, కఠినమైన చీకటి. దేవుని వాక్యమునకు అవిధేయులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అగ్ని గంధకము ఉన్న అగ్ని గుండంలో పడేయబోతున్నారండి. వీరు ముందుగా పడేయబడ్డారు. ఎవరు? సాతానుడు, అబద్ధ ప్రవక్త, ఈ మృగం. ఫస్ట్ వాళ్ళని పడేస్తున్నారు, తర్వాత దురాత్మల్ని పడేస్తారు, తర్వాత తీర్పు తీరుస్తా ప్రతి ఒక్కరిని నరకంలోకి పంపించబోతున్నారు. భయంకరమైన చోటు. మానవులందరినీ కూడా దేవుడు రక్షణ పొందమంటున్నారు, మారు మనసు పొందమంటున్నారు. సాతానుడు సులువుగా మోసపరుస్తాడండి, ఈజీగా మోసపరుస్తాడు. ప్రతిదినము కూడా దేవుని మాటని వినేవారు ఆదామవ్వ. ప్రతిదినము కూడా దేవుని మాటని వినేవారు ఆదామవ్వ. దేవునికి ప్రార్థన చేసేవారు. అనగా దేవుడు మాట్లాడటం వాక్యం ద్వారా మాట్లాడతారు. మనం ప్రార్థన చేసేది, మనం దేవునితో మాట్లాడేది, మనం ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రార్థన చేసేటప్పుడు యేసయ్య వింటున్నారు, వాక్యం ద్వారా యేసయ్య మనతో మాట్లాడుతున్నారు. ప్రతిరోజు మాట్లాడేవారు. సాతానుడికి లొంగిపోవటం వలన ఏదైనా తోటం నుండి తరుమబడ్డారు. ఆనాడు కూడా 1000 సంవత్సరాల తర్వాత సాతానుడికి లొంగిపోయి అందరినీ యేసయ్య అగ్నితో హతం చేస్తారు. అటు తర్వాత తీర్పు తరువాత మానవులందరినీ కూడా అగ్నిగుండంలో పడైపోతున్నారు. ప్రియమైన దేవుని జనమ, క్రైస్తవులు అంటే ఏదో దేవుడు అద్భుతం చేస్తారని నేను దేవుని దగ్గర వచ్చాను,
ఏదో నాకు పిల్లలు ఇస్తారని వచ్చాను. ఈనాడు బ్రతుకు తెరువు కొరకు దేవుని సేవలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. చాలామంది బ్రతకటానికి మార్గం లేక దేనికో. నేను ఈరోజు ఉదయకాలం దీన్ని చదువుతున్నప్పుడు ఏంటి ప్రభువా ఇంత భయంకరంగా జరుగుతున్నాయి అని చెప్పి నేను వాక్యంని చాలా బాధతో నేను చదువుతున్నప్పుడు దేవుడు 1 యోహాను నుండి నాకు జవాబుని ఇచ్చారు. చూడండి, ఈనాడు విపరీతమైన సంఘం. ఎక్కడ నిజంగా రక్షణ కావాలో అక్కడ ప్రజలు వెళ్ళరు. ఎక్కడ రక్షణ ఆల్రెడీ సంఘం ఉన్నదో వీధి వీధికి చర్చి పెడతారండి. ఒకే వీధిలో 2 చర్చిలు పెడతారు. మనం ఎక్కడ దేవునికి అవసరం ఉన్నదో అక్కడ వెళ్ళి దేవుని సేవన చేయరు. అడిగితే మీరు మాట్లాడితే దేవుడే మాకు చూపించారు, ఈ ఊరినే చూపించారు, ఈ వీధినే చూపించారు. ఇలాగ ఒక 2 యవనస్తులు వచ్చి నాతో మాట్లాడారు. దేవుడు చూపించారు, ఆ వీధినే చూపించారు, ఆ స్థలంనే చూపించారు. నేను చెప్పాను, నీ పక్కన ఒక చర్చి ఉంది, ఆలోచన చెయ్య. నీ పక్కనే ఆ 0 లైన్లో ఒక చర్చి ఉందయ్యా అని చెప్పాను. అప్పుడు వాళ్ళకి చెప్పాను, నీ యేసయ్య నా యేసయ్య కాదు. నా యేసయ్యకు పరిచర్య చేయవలసిన అవసరత కలిగిన ఊర్లు ఎన్నో ఉన్నాయి. నా యేసయ్యకు సేవ చేయటానికి అలాంటి ఊర్లో సేవ చేయటానికి సేవకులు లేరు. నీ యేసయ్య నా యేసయ్య కాదు. నా యేసయ్య అవసరములున్న చోట్ల సేవకుల్ని పంపిస్తారు. నీ యేసయ్య సంఘం ఉన్నా కూడా దాని పక్కనే చర్చి కట్టమంటాడు. నీ యేసయ్య దురాత్మ, సాతానుడు. నిజం నిజం నిజం. ఈ ఉదయకాలంన ఈ వాక్యం ద్వారా యేసయ్య నాకు జవాబుని ఇచ్చారు. వెంటనే రాసుకున్నాను. 1 యోహాను 4వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదువుతాం. 1 యోహాను 4వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుతాం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. అంతే. దేవుని సంబంధులు, దేవుని సేవకులు, దేవుడు పంపించిన సేవకులు మాట వింటారు. దేవుని సంబంధులు కాకపోతే, దేవుని ఎరగని వారు కాకపోతే ఈ మందిరం నుండి ఆ మందిరం, ఆ మందిరం నుండి ఆ మందిరం దూకుతా ఉంటారు. చర్చి ఉంటే ఎదురు చర్చి పెడతారు, చర్చి ఉంటే అదే వీధిలో పెడతారు. దేవుడే పంపించారంటారు. నాకేదో సేవ చేయాలి నా ఆశ కనుక సేవ చేస్తా అంటారు. రకరకాలుగా ఉన్నారు. దేవుడు యథార్థంగా సేవ చేయుటకు పంపించబడిన వారు చాలా కొద్ది మంది మాత్రమే. మోసపోవద్దు, మోసపోవద్దు, మోసపోవద్దు. మన చివరి దినంలో ఉంటున్నాం. నేను ఎందుకు మైక్ని పైన ఆపేస్తాను? ఇప్పుడు కూడా నేను బాకాలంతా తీయక ఉంచిన కారణం, కనీసం టైం వింటప్పుడు ప్రతి గంటకు ఒక వాక్యం చెప్తుంది. అది నేను దీనికి ముందు పాటలు వచ్చేవి, అవునా? ఇప్పుడు పాట వస్తుందా? ఆంటీ గారు వాళ్ళు ఉదయకాలన్న పాస్టర్ గారిని ఏం చెప్పలేకపోతున్నా, మరి యేసయ్య పాటు ఉదయకాలం నిద్ర చూడండి. కనుక ఆ పాటలంతా నేను తీసేసాను. పాటలే రాదు, వాక్యం మాత్రమే వచ్చాను. గంటకు వాక్యం చెప్పిద్ది, 9 గంటలకు వాక్యం చెప్పిద్ది. కనీసం ఊర్లో ఉన్న ప్రజలు వాక్యమేనని అని వాక్యం మాత్రం ఉంచి మిగిలిన పాటలు, దానికి పాటలు రావట్లేదు. చూసారా? సాతానుడు సులువుగా మోసం చేస్తాడండి. బాగా ఉంచితే కారణం అదే, లేకపోతే అది కూడా తీసేస్తాను. ఎందుకంటే మనం నిజముగా దేవుని సేవ చేస్తే మన ద్వారా ఎవ్వరు బాధపడకూడదండి. మనల్ని బట్టి ఎవ్వరు బాధపడకూడదు. మనల్ని బట్టి ఎవ్వరికి డిస్టర్బెన్స్ కలగకూడదు. మనల్ని బట్టి ప్రజలు సంతోషపడాలి. కానీ ఏంటి వీళ్ళు గోళ ఏంటి, బాధపడకూడదు. దేవుని సేవకులు యథార్థంగా సేవ చేయాలి. దేవుని ఎరిగిన వారు, యేసయ్య పంపించిన వారు వాక్యం వింటారు, మాటలను వింటారు. లోక సంబంధులు లోక మాటలను వింటారు. లోకములో సాతానుడు పంపించిన మాటలనే వింటారు. ప్రియమైన దేవుని జనం, మీరు మన ఊరిని గురించి, ఇక్కడ ఉన్న ప్రజల గురించి పాస్టర్ గారు చెప్తున్నాను అనుకోవద్దు. ఎక్కడ చూసినా నేను అలాగే ఉన్నదండి. ఎక్కడ చూసినా అలాగే ఉన్నది. కామన్ అయిపోయింది. మన ఊరు మాత్రమే కాదు, ఎక్కడ చూసినా. ఒక గ్రామంలోకి వెళ్ళండి, కనీసం 4 చర్చిలు ఉంటాయి.
ఒక గ్రామానికి వెళ్ళండి, కనీసం 4 చర్చిలు ఉన్నాయి. ఆ చర్చి ఈ చర్చి, కులంని బట్టి చర్చి ఉంటుంది. ఈ కులానికి ఈ చర్చి, ఈ కులానికి ఈ చర్చి. మళ్ళీ చదువుకున్న వాళ్ళు, ధనవంతులకు ఆ చర్చి అని రకరకాల, కనీసం 4 చర్చిలు ఉంటుంది. ఏ ఊరికైనా వెళ్ళి చూడండి. ఇలాంటి చిన్న లింగాయపాలెం లాంటి చిన్న ఊర్లోనే లేదు, అక్కడ కూడా మేము వెళ్ళి ఒక ఇంట్లో ప్రార్థన ప్రారంభించాం. అంతకాలం ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఒక అతను వచ్చి చేస్తున్నారంట. మేము ప్రార్థన మొదలుపెట్టిన వెంటనే ఆ నెలే ఒక చోట్ల ప్రార్థన ప్రారంభించారు. ఎందుకు? మేము వచ్చే ముందు నువ్వు చేస్తే మేము కూడా వచ్చేవాళ్ళం కాదు కదా. నేనేం చేశాను తెలుసా? ఆయన ప్రార్థన పెట్టారని ఆగిపోయాను. నువ్వు ఆర్ఎంపీ డాక్టర్గా వచ్చావు, నేను సేవ చేయడానికి వచ్చాను కనుక నువ్వు చర్చి పెట్టినా కూడా నేను ఇక్కడ పెడతాను. నేను పెట్టలేను. నువ్వు చేస్తావా? చేసుకోపో. నీ పోటీగా నేను సేవకుడిగా రాలా. అని ఏసే పిలిచారు కనుక సేవలో ఉన్నాను. ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే మోసం. ప్రతిరోజు దేవుని వాక్యం విన్నారండి. ప్రతిరోజు దేవునితో మాట్లాడారు ఆదామవ్వ. సాతానుడు సులువుగా ఒక్కసారే మాట్లాడాడు, మోసం చేశాడు. ఆదాంతో సాతానుడు వచ్చి మాట్లాడలే. అవ్వ మాట విన్నాడు. దేవునికి విరోధంగా ఆయన కూడా బయట తరమబడ్డాడు. ఒకవేళ సాతానుడు డైరెక్ట్గా నీతో మాట్లాడకపోవచ్చు, వేరే వాళ్ళతో మాట్లాడి నీతో మాట్లాడతాడు. వేరే వాళ్ళ ద్వారా నీతో మాట్లాడతాడు. నీ సంబంధులతో మాట్లాడతాడు. నీ తోపుట్లతో మాట్లాడతాడు. నీకు అతి సన్నిహితంగా ఉన్న వాళ్ళతో సాతానుడు మాట్లాడి నిన్ను కూడా దేవునికి దూరం చేస్తాడు. యేసయ్య ఆనాడు ఏదెన్ తోటంలో ఎంత సంబంధం కలిగి ఉన్నారో అలాంటి ఒక సంబంధమైన పరిపాలన 1000 సంవత్సరాలు ఉన్న సాతానుడు మాటకు లోబడి వాళ్ళందరూ కూడా వాళ్ళ యుద్ధంలోకి వెళ్తారంట. సాతానుడికి తెలుసు వాళ్ళకి రక్త మాంసం లేదు, వీళ్ళందరూ నాతో పాటు నరకం తీసుకెళ్ళాలి. సాతానుడు మోసపరచడానికి, ఆ అవ్వని మోసపరచడానికి ఎంత టైం పట్టిందండి? రోజంతా కూర్చొని మాట్లాడి కన్విన్స్ చేశాడా? 30 గంట వాక్యం చెప్పాడా? లేదు. ఎంత బాగున్నావు, నువ్వు మాత్రం ఆ ఫలాన్ని తింటే నీ తెలివితేటలు ఏంటి, నువ్వు మాత్రం దేవుడు, నువ్వు ఏదో నమ్ముతున్నావు కానీ ఆయన్నే, నువ్వు ఆ ఫలంని తింటే ఆయనలా మారిపోతాడు, నిన్ను తినవద్దని చెప్పాడు, నువ్వు చనిపోతా ఉన్నాడు. సులువుగా మోసం చేశాడండి. అదే జరగబోతుంది. ఈనాడు సాతానుడు ఎక్కడ చూసినా మోసం. దేవునికి విరోధమైన పాపములు, దేవుని వాక్యములకు విరోధమైన తిరుగుబాటు. ఆనాడు 1000 సంవత్సరాల పరిపాలన ఉన్న వారందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దేవుని పరిశుద్ధులకు విరోధముగా తిరుగుబాటు చేసి వచ్చారంట. ఆ పదం ఉందా? పరిశుద్ధులను ఉందా? ఏమని ఉంది తెలుగు బైబిల్లో? యుద్ధములకు ఎవరిని ఎవరికి విరోధంగా తీసుకొచ్చారంట? పరిశుద్ధులు ఉందా? ఏమని ఉంది? పరిశుద్ధులకు విరోధంగా తిరుగుబాటు చేసి తీసుకొచ్చారంట. పరిశుద్ధులకు విరోధంగా. కనుక జాగ్రత్త ప్రియమైన దేవుని జనమా. యేసయ్యకు లోబడతాం, దేవునికి ప్రాధాన్యత ఇస్తాం. మనం నిత్య పరలోక రాజ్యంలో ఉండాలంటే యేసయ్య చెప్పిన మాట ప్రకారం మనం జీవించవలసిందే. సాతానుడు సులువుగా ప్రజల్ని మోసం చేస్తున్నాడు, చాలా సులువుగా మోసం చేస్తున్నాడు. మోసపోవద్దు. వాక్యంను చదవండి, ప్రార్థన చేయండి, మీ కుటుంబం కొరకు కన్నీళ్లు కార్చండి. నేను చెప్తున్నాను, మీ కుటుంబం కొరకు మీరు కన్నీళ్లు కార్చకపోతే మీ కొరకు కన్నీళ్లు కార్చేవారు ఇంకొకరు ఉండరు. మీ రక్షణ కొరకు కన్నీళ్లు కార్చేవారు ఇంకొకరు ఉండరు. ఈనాడు కష్టపడి సేవ చేసి, కష్టపడి ప్రార్థన చేసి సంఘంలో ఆత్మీయంగా పెంచితే మిమ్మల్ని దోచుకునే వాళ్ళు చాలామంది వచ్చేస్తారు. నయవంచంగా మాట్లాడతారు. వాళ్ళ మాట ఇంపుగా అనిపించింది. ఆనాడు సాతానుడు మాట అవ్వకు ఇంపుగా అనిపించిందండి. అవ్వ వచ్చి ఆదాముకు చెప్పినప్పుడు కూడా ఎలా మాట్లాడి ఉంటుంది? ఇంపుగా మాట్లాడి ఉంటుంది.
దేవుని భయం లేకపోయింది. దేవుడు చెప్పారు కదా తినవద్దు, ఈమె ఏం చెప్పేది బుద్ధి పేదలించిపోయింది. అవ్వ మాట్లాడితే బుద్ధి ఆదాముకు పేదలించిపోయింది. ఏది కరెక్ట్ కాదని తెలియకపోయింది. ఈనాడు అదే కదా, ఎవడో ఒకడు మంచి మాటలు కొంచెం సహాయం చేసి కొంచెం మంచి మాటలు మాట్లాడితే అంతే మతిపోయిద్ది. వాడే నన్ను ప్రేమిస్తున్నాడు, మా అమ్మ నాన్న కంటే వీడే నన్ను గొప్పగా ప్రేమిస్తున్నాడు. ఈనాడు పిల్లలు పాడటానికి కారణం ఏంటి? తల్లిదండ్రులు కని పెంచి వాళ్ళని ఎలాగో పెంచితే వాళ్ళ కళ్ళు కప్పి పాపం చేయటం, తల్లిదండ్రులని ధిక్కరించటం. తల్లిదండ్రుల ప్రేమ కంటే ఆమె ప్రేమ చాలా గొప్పదిగా కనిపించింది. ఆనాడు ఆదాము కూడా అదే కలిగింది. ఆయన కనిన తండ్రి యేసయ్య ప్రేమ కంటే అవ్వ మాట ఆయన్ని మదీనం తీసుకొచ్చింది. ఆ ఫలంని తిన్నాడు. దేవుడు బలవంతంగా వాళ్ళని ఏదైనా తోటం నుండి పంపించవలసిన పరిస్థితి వచ్చింది. ప్రియమైన దేవుని జనం, ఈనాడు మోసపరిచే ఆత్మ భయంకరంగా పనిచేస్తుంది లోకంలో. వాళ్ళు మోసపరిచేది మీ డబ్బుని మాత్రమే కాదు. ఒక సేవకుడు కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎన్నెన్నో కలిగి ఉండి వేరే దేశంలో వెళ్ళి ఉన్నారు. ప్రభుత్వమునకు వాళ్ళ మీద కేసులు లేకుండా కోట్లు డబ్బు ఇచ్చారు. వాళ్ళ మీద ఎక్కడ చూసినా పెరియాది. మనుషుల్ని ఇక్కడ డబ్బు జీతం ఇచ్చి మనుషుల్ని పెట్టుకున్నారు. వాళ్ళు ఉన్నది కెనడా దేశంలో. ఇక్కడ డబ్బుకు జీతకారులు సేవకులు చాలామంది ఉన్నారు. చాలా సంఘంలో చూడండి, 5 సంవత్సరాలు ప్రతి నెల జీతం తీసుకొని అక్కడ సేవకుంటారు. అక్కడ ఉన్న సంఘస్థులు వ్యతిరేకిస్తే వేరే సంఘంలోకి మారుస్తారు, అక్కడ వెళ్ళి ఉంటారు. వాళ్ళు జీతకారులు, డబ్బు కొరకు పని చేసేవాళ్ళు. యేసయ్య అదే గొర్రె కాపర్ల గురించి మాట్లాడుతున్న జీతకారులు సమస్య వస్తే పారిపోతారంట, కానీ కాపరి గొర్రెల కొరకు ప్రాణంనే పెడతాడు అన్నారు. జీతకారులు డబ్బు కొరకే, వాళ్ళు డబ్బు సంపాదించే వరకే అక్కడ ఉంటారు. అలా చాలామంది వాళ్ళ కొరకు భారతదేశంలో పని చేస్తున్నారు. వాళ్ళేమో కెనడా దేశంలో ఉంటారు. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద యూనివర్సిటీ, ఆస్తులు. వాళ్ళు ఈ జనవరి నెలలో ఒక ప్రకటన చేశారు. ఏమని ప్రకటన చేశారంటే, మేము ఇదే చివరిగా తీసుకుపోయే కానుక, ఇంకా పరిచర్యకు ఎన్నడూ మేము కానుక తీసుకోము, కానుక అడగము అని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఎంత వచ్చి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అమ్మో, మా అయ్యగారు ఇంకా కానికే తీసుకురంట. అబ్బో, ఒకేసారి ఇస్తున్నాం, జీవితంలో విలువైనది ఇస్తాం. ప్రియమైన దేవుని జన్మ, నేను చెప్పేది యేసయ్య వింటున్నారు, సత్యం నేను మాట్లాడుతున్నాను. భయంకరమైన మోసం, మీ డబ్బుని దొంగిలిస్తారు, మీ ఆత్మీయ జీవితంలో దొంగిలిస్తారు, చివరిగా నరకపు ద్వారంలో వదిలేసి వెళ్ళిపోతారు. మీరు చివరిగా కళ్ళు తెరిచి చూస్తే నన్ను ఇంతకాలం నరకంలో నడిపించారు. భయంకరమైన కాలంలో ఉన్నా. సాతానుడు చాలా సులువుగా మోసపరుస్తున్నాడు. వాక్యం చదువుతావు, ప్రార్థన చేస్తావు, ఎన్నెన్నో చేస్తుంటావు, సులువుగా సాతానుడు మోసం చేస్తాడు. భయంకరమైన కాలంలో ఉన్నాం. ప్రియమైన దేవుని జనమా, మీరు యేసయ్య శ్రమ వచ్చినా నేను ప్రాణం పెట్టుటకైనా ఇష్టపడుతున్నాను, కానీ యేసయ్య నా దేవుడు కాదు అని నేను చెప్పను అని ఒక మంచి తీర్మానం కలిగిన జీవితం మీరు జీవిస్తే, ఒకవేళ యేసయ్య శ్రమలకు ముందు వచ్చినా మీరు ఎత్తబడతారు. ఒకవేళ 7 సంవత్సరాలు సాతానుడు పరిపాలనకు ముందు యేసయ్య వచ్చినా మీరు ఎత్తబడతారు. మిమ్మల్ని మీరు శ్రమలకు సిద్ధపరచక, నేను కష్టమైన, బాధ అయినా, హింస అయినా, ఆకలైనా, తప్పికైనా, అనారోగ్యమైన యేసయ్య కొరకే నేను జీవిస్తాను, వైరాగ్యం కలిగిన జీవితంని మీరు జీవించకుండా ఏదో చర్చికి వెళుతున్నాను, ఏదో పాట పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను అనే జీవితంని జీవిస్తే యేసయ్య వచ్చినప్పుడు విడవబడతారు. ఈనాడు చిన్న మాట భరించలేము. ఈనాడు అందరూ అలాగే, సేవకుడు అనే గౌరవం పోయింది.
సంఘంలో అయినా ఇళ్ళల్లో అయినా ఎలా ఉంటుందంటే ఒక్క మాట, నేను తట్టుకోలేను, నేను మాట పడను, మారిపోయాను. మీ ఇంట్లో ఉన్న నీ భర్త మాటే నువ్వు పడకపోతే, నీ భార్య మాటే నువ్వు పడకపోతే, నీకు సేవ చేస్తున్న సేవకుని మాటే నువ్వు పడకపోతే, అంది దినంలో ఆ శ్రమల కాలంలో నువ్వు మాట పడతావా? నువ్వు సమస్తం నువ్వు వదులుకుంటావా? దేవుని కొరకు నీ కష్టాజీతం నుండి ఆయనకి కైసరుకు దేవునికి ఇవ్వమన్నారు. దేవునికి ఇవ్వవలసిన వాటినే నువ్వు ఇవ్వటానికి ఇష్టం లేనప్పుడు నువ్వు ఆస్తి అంతా వదులుకుంటావా? ఒక మాట పడని నువ్వు యేసయ్య కొరకు ప్రాణంనే త్యాగం చేస్తావా? నువ్వు మందిరంలో ఎక్కువసేపు వాక్యం చెప్పినా కూడా వినలేకపోతున్నావే, నిద్రపోతున్నావు, అల్లిసుకుంటున్నావు, సనుక్కుంటున్నావు. నువ్వు సిరచాల్లో యేసయ్య కొరకు ఉంటావా? సిరచాల్లో యేసయ్య కొరకు ఉంటావా? ప్రార్థనలో వెళ్ళి దేవుని కొరకు దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం విని ప్రార్థన చేయాలని మనసు లేనప్పుడు దేవుని కొరకు సమస్తను వదులుకోవటానికి నీ ముద్ర వేసుకుండా 666 ముద్రను వేసుకోకుండా సమస్తను వదిలిపెట్టి సిరచాల్లో ఉంటావా? నిన్ను చంపితే నువ్వు చచ్చిపోతావా? చిన్న కడుపు నొప్పి నేను ప్రార్థనకు రాలా, చిన్న తలనొప్పి నేను ప్రార్థనకు రాలా, సిరచాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆ ముద్రను వేసుకున్నప్పుడు నీకు ట్రీట్మెంటే దొరకదు, నువ్వు ట్యాబ్లెటే దొరకదు. యేసయ్య కొరకు నువ్వు నొప్పిని భరిస్తావా? కడుపు నొప్పిని భరిస్తావా? తలనొప్పిని భరిస్తావా? యేసయ్య కొరకు చర్చికి వెళ్ళొద్దు అని చెప్పి నీ భర్త నిన్ను అరిస్తేనే వణికిపోయి ఆగిపోతున్నావే. ఆనాడు నువ్వు ముద్ర వేసుకోవద్దు అని చెప్తే నేను యేసయ్య కొరకు సిరచాలకు వెళ్తాను కానీ ముద్ర వేయను నీ భర్తను ఎదురు తిరిగి చెప్తావా? అన్నిటికీ ఎదురు తిరుగుతాం, ఆత్మీయ విషయానికి తగ్గించుకోము. ఆలోచన చేస్తాం. చిన్న చిన్న త్యాగం చేయని మనం యేసయ్య కొరకు గొప్ప త్యాగం ఎలా చేస్తామండి? చిన్న చిన్న త్యాగం దేవుని కొరకు. ఒక పూట ఉపవాసమే ఉండలేకపోతున్నామే, ఆకలి తప్పితో సిరచాల్లో ఉండగలుగుతామా? మానలేము. నోరు ముందు పెట్టితే నోరు ఆగదు, చెయ్యి ఆగదు, మానుకోలేము. ఇది తినకూడదని చెప్పి నిష్ట కలిగి ఉండలేము. మనం యేసయ్య కొరకు ఆకలి తప్పి కలిగి సిరచాల్లో ఉండగలుగుతామా? నిజమైన క్రైస్తవ్యం. ఒకవేళ శ్రమల కొరకు మనం సిద్ధపడి వైరాగ్యం కలిగి జీవిస్తే యేసయ్య శ్రమలకు ముందు వస్తే ఎత్తబడతాం. యేసయ్య శ్రమలకు ముందు రాకపోతే మన శ్రమల్లో ఉండగలుగుతాం. ఆలోచన చేస్తాం. అందరూ మోకరిస్తాం. ప్రియమైన దేవుని జనమా, అందరూ మోకరిస్తాం, ఆలోచన చేస్తాం. క్రైస్తవ్యం అంటే ఏదో నేను యేసు ప్రభుని విశ్వసిస్తున్నాను, యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఏదో నేను బాప్తిసం పొందాను, నేను ప్రభు బల్లలో పాలు పొందుతున్నాను, నేను దశమ భాగం ఇస్తున్నాను, ఆదివారం చర్చికి వెళుతున్నాను. అది కాదు క్రైస్తవ్యం. నీ యేసయ్య కొరకు జీవించుటకు పిలువబడ్డాను, యేసయ్య కొరకు త్యాగం చేయుటకు పిలువబడ్డాను. భయంకరమైన దినంలో ఉంటున్నాను, దుర్దినములలో జీవిస్తున్నాను. మన చుట్టూ మోసపరిచే ఆత్మ, నమ్మి మోసం చేసే ఆత్మ నీతోనే ఉంటాను ఉండదు. మోసపరిచే ఆత్మ ఎక్కడ చూసినా, అది ఇళ్ళల్లోనూ, సంఘములోనూ, సమాజంలోనూ, పనిచేసే చోట్లోనూ దేవునికి దూరం వెళుతున్నాం. మనకే తెలియకుండా మనం దేవునికి దూరం వెళ్తున్నాం. మనకే తెలియకుండా. సాతానుడు స్వయంగా ఆదాముతో మాట్లాడలేదండి, మోసపోయాడు. ప్రియమైన దేవుని జనమా, మీరు యేసయ్య కొరకు జీవిస్తున్నారా? ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నారు? మీరు ఎందుకు క్రైస్తవులుగా ఉంటున్నారు? క్రైస్తవులు అంటే యేసయ్య చెప్పారు,
నన్ను వెంబడించాలని ఆశపడేవారు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నారు. సిలువను ఎత్తుకొని యేసయ్యను వెంబడించుటకు పిలువబడ్డామండి. శ్రమల్ని సహించలేము, ఓర్చుకోలేము. ప్రియమైన దేవుని చిన్నమ్మా, ప్రార్థన చేస్తాను. నువ్వు ఎలాగ వచ్చావో అలాంటి మనసుతో నువ్వు వెళ్ళిపోవచ్చు. అది దట్ నెవర్ డిస్టర్బ్స్ గాడ్. యేసయ్యనే నువ్వు వచ్చిన మనసుతోనే నువ్వు వెళ్ళిపోతే అది ఎంత మాత్రం కూడా బాధ పెట్టదు. కారణం, పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను బ్రతిమలాడుకుంటున్నప్పుడు, పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను బ్రతిమలాడుకుంటున్నప్పుడు, పరిశుద్ధ ఆత్మ స్వరమునకి నువ్వు నీ చెవుని ఇనుప తలుపు పెట్టి నువ్వు మూసుకుంటే యేసయ్య ఏమి చేయలేరు. యేసయ్య ఎవరికి స్పందిస్తారంటే తలుపుని తట్టే వారికి స్పందిస్తారు, అడిగే వారికి స్పందిస్తారు, వెదికే వారికి స్పందిస్తారు. నువ్వు నాకు అక్కర్లేదు అన్నట్లుగా ఇనుప తలుపుతో నీ హృదయంని నీ చెవుని మూసుకొని ఉన్నప్పుడు యేసయ్య ఏమీ చేయరు. నిన్ను తాటి వెళ్ళిపోతారు. నిన్ను తాటి ఎవరు ఆయన్ని అడుగుతున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళిపోతారు. నిన్ను తాటి ఎవరు తట్టుతున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళిపోతారు. నిన్ను తాటి ఎవరు ఆయన వెతుకుతున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళిపోతారు. యథార్థమైన సంఘం కావాలి. దేవుని కొరకు బ్రతకాలి. దేవుని వాక్యమునకు లోబడాలి. సాతానుడు దేవుని దగ్గర గర్వం చూపించాడు కనుక త్రోసివేయబడ్డాడు. ఈనాడు దేవునికి విరోధమైన కార్యములను చేస్తున్నాడు. దేవుని ధిక్కరిస్తూ ఉంటాడు. ఒక దినం అగ్ని గుండంలో సాతానుడిని పడేస్తారంట. ముందు సాతానుని పడేస్తారు, తర్వాత మానవుడి తీర్పు తర్వాత వాళ్ళని పడేయబోతున్నారు. యేసయ్య అని అడుగుతాం, నాకు అగ్ని గుండం వద్దు ప్రభువా, ఆ పరలోక రాజ్యం నాకు కావాలి. నేను మీ మాటకు లోబడతాను ప్రభువా, మీ మాటకు లోబడతాను ప్రభువా, నాకు మీరు కావాలి యేసయ్య. ఈ లోకం కాదు ప్రభువా, ఈ లోకంలో ఉన్న డబ్బు కాదు ప్రభువా. నువ్వు ఎవరిని నమ్మి వెళుతున్నావో ఒకరోజు ఆ మనుషులందరినీ దేవుడే నీకు శత్రువులుగా చేస్తాడు. మనుషుల మీద కాదు ఆధారం ఉండవలసింది. మనుషులు మనం చెబుతాం ఏ పార్టీ వారం, కానీ మనుషుల మీద ఆధారపడతాం. ఎంతోమంది ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడే వాళ్ళు శపించబడిన వారిని యెరెమీయా పత్రికలో చదువుతున్నాం. మనుషుల మీద ఆధారపడే వాళ్ళు శపించబడిన వారు, శాపగ్రస్తులను దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మీద ఆధారపడు. నీ ఆత్మీయ జీవితం దేవుని మీద ఆధారపడాలి, సేవకుడి మీద కాదు, దేవుని మీద ఆధారపడాలి. నీ భయం, నీ భక్తి, నీ ఆధారం అంతా కూడా యేసయ్యగా ఉండాలి. యేసయ్య మీరే నా ఆధారం, మీ మీదే నా విశ్వాసం ప్రభువా, నేను మిమ్మల్ని వెంబడిస్తాను ప్రభువా, మీరుంటే చాలు ప్రభువా. మీకంటే నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, మీకంటే మాకు తోడు ఉండేవారు ఎవరు లేరు. మనుషులు నీ సందర్భంను బట్టి మీకు అనుకూలంగా మాట్లాడతారు, నీ పక్షంగా నిలబడేటట్లుగా నిలబడి నిన్ను దోచుకొని వెళుతారు. కానీ నీ శరీరంని దోచుకుంటారు, మనసులను దోచుకుంటారు, డబ్బుని దోచుకుంటారు. కానీ యేసయ్య దోచుకునే దేవుడు కాదండి. ఆయన తోడుండి సహాయం చేసే దేవుడు. నీ దేహం ఈ లోకంలో బ్రతికే కాలమంతా కూడా ఈ దేహం ఆయనకు కావాలి. కానీ ఆయన ఈ దేహం పరిశుద్ధంగా ఉండాలని ఆశపడే దేవుడు. సాతానుడు శరీర ఇచ్ఛల కొరకు శరీరంని దోచుకునే సాతానుడు. యేసయ్య ఈ దేహం పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా కావాలని కోరే దేవుడు. దేవుని సన్నిధిలో, అయ్యా
నేను మీ కొరకు నిలబడాలి. నా కష్టములో, బాధలో, దుఃఖములో, వేదనలో నేను మీ కొరకు నిలబడాలి ప్రభువా. మహాశ్రముల దినములో కూడా మీ కొరకు నేను బ్రతకాలి ప్రభువా. మీ కొరకు బ్రతకాలి. మహాప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధముల దేవ, నిజముగా మీ సన్నిధిలో యథార్థమైన హృదయముతో, తగ్గింపుతో యేసయ్యా మీరు నాకు కావాలి తండ్రి అని ప్రార్థించేవారేమే. తమ పాపముల్ని ఒప్పుకొని మీరు నమ్మదగిన దేవుడని, నీతిమంతుడని, మా పాపముల్ని తొలగించి అయ్యా మమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడని మీకు ప్రార్థన చేసి, అయ్యా ముందు ఉన్న భయంకరమైన కాలంలో మీ కొరకు జీవించే కృపను దయచేయమని, మీ పరిశుద్ధాత్మ సహాయం కృప లేకుండా మేము జీవించలేమని ఎవరెవరు తగ్గింపుతో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వారందరికీ సహాయం చేయండి ప్రభువా. వారందరికీ సహాయం చేయండి. మా ఆధార మనసులు కాదు ప్రభువా. అయ్యా మా సహాయం మనసులు కాదు ప్రభువా. ఎన్ని దుఃఖములు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మేము మీ కొరకే జీవిస్తాము తండ్రి. మీ కొరకే బ్రతుకుతాం, మీ కొరకే మరణిస్తాం. అయ్యా యేసయ్యా ఒక మంచి సంఘముగా చేయండి ప్రభువా. అయ్యా యేసయ్యా మోసాల్ని గ్రహించే కృపణ దయచేయండి ప్రభువా. వివేక్షణ వరంని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ వివేక్షణ వరంని దయచేయండి. మీ కృప కలిగిన హస్తంలో మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. మీకే స్తోత్రములు, వందనాలు తెలియపరిచి మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించాలని, మమ్మల్ని పరిశుద్ధతలో, పరిపూర్ణతలో నడిపించాలని పరిశుద్ధాత్మదేవా మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన విలువైన కానుకనే యేసయ్యకు మన